నవరాత్రుల్లో డే 9 ఇది. రోజులాగే ఈరోజు కూడా గణపతి హారతికి వెళ్ళినాం. గల్లీలో అందరు కలిసి ఇట్లా సామూహిక హారతి ఇద్దామని చెప్పేసి మంచిగా పార్టిసిపేట్ చేసిన తర్వాత గేమ్స్ ఇంకా లడ్డు వేలం పాట ఉంటుందని తెలుసు, కానీ మరి లెమన్ స్పూన్ గేమ్లో అసలు ఆడను అన్నదాన్ని నేను నోట్లో పెట్టుకోగానే స్పూన్ పరిగెడుతూనే ఉన్నా. అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చింది. నిన్న అయితే చాలా అద్భుతాలు జరిగినాయి. దీంతో పాటు నెక్స్ట్ లడ్డు వేలం పాట. ఈ ఇయర్ అయితే కొనొద్దు అని చెప్పి ఇంట్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వద్దులే మనం పార్టిసిపేట్ చేయొద్దు, ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా చాలు అని అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకే తెలియకుండా దిస్ ఇస్ హ్యాపెన్. మేము తీసుకోవాలి అనుకోకపోయినా వద్దు అనుకున్నా మాకే తెలియకుండా వేలంపాట జరిగేటప్పుడు మా నోట్లో నుంచి అనౌన్స్ చేసి దానికే ఫిక్స్ అయిపోయి లాస్ట్కి మాకు లడ్డు వచ్చిందంటే అది కంప్లీట్గా దేవుడు బ్లెస్సింగ్సే అనుకుంటున్నా. ఆయన ఇద్దాం అనుకున్నాడు కాబట్టి ఈ ఇయర్ కూడా లడ్డు మా ఇంటికి వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉండే. మా అత్తయ్య మామయ్య కూడా ఇక్కడే ఉండే కాబట్టి అందరికీ బొట్టు పెట్టి ఇంకా లడ్డు అనౌన్స్ చేసిరు. లాస్ట్ డే నిమజ్జనం రోజు లడ్డు ఇస్తారనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. మేము ఇక్కడ లడ్డు వచ్చిన హ్యాపీనెస్లో ఇట్లా గణపతితోని లడ్డు పట్టుకొని ఫోటోలు దిగినాం అన్నట్టు. దీని తర్వాత ఇంకా చిన్న చిన్న లడ్డూలు కలశం ఉంటాయి కదా, దాంట్లో కూడా ఒకటి మా బావ వాళ్ళకి వచ్చేసింది. దాని తర్వాత పింక్ డ్రెస్ పాప మా అమ్మాయి ఆమె కూడా. సో తన బర్త్డే సెలబ్రేషన్స్తోని నిన్న అయితే అయిపోయింది.